కూటమి ప్రభుత్వంలో మద్యం ఏర్లై పారుతుందంటూ వైసీపీ, కొన్ని అంశాలపై వైసీపీ చర్చకు రాకపోవడమే బెటర్ అంటూ టీడీపీ. ఇలా కౌంటర్లు, ఎన్కౌంటర్లతో ఏపీ శాసనమండలిలో లిక్కర్ మంటలు రేగాయి. ఓపెన్ బార్లు తెరిచారంటూ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించగా అడ్డగోలు బ్రాండ్లతో జనాలను ఇబ్బంది పెట్టిందే వైసీపీ అంటూ అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. అందుకు ప్రతిస్పందించిన బొత్స పచ్చకామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటూ సెటైర్ వేశారు. మొత్తంగా మండల్లో నలుగురు మధ్య మాటలు అంటుకున్నాయి. నిజంగా చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. బెల్ట్ షాప్స్ అనేవి ఈ రాష్ట్రంలో అది అందరూ అంగీకరించాల్సిన నిజం. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా బెల్ట్ షాప్స్ కనిపిస్తున్నాయి. సంతలో వేలం కూడా వేస్తున్నారు అధ్యక్ష. అరకులోని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో కూడా చూసాం అధ్యక్ష. అలాగే ఓపెన్ బార్స్ తీసుకుంటే గౌరవ మంత్రి గారి సొంత జిల్లాలో కూడా ఓపెన్ బార్స్ ఉన్నాయని చాలా పేపర్లో చూడడం జరిగింది అధ్యక్ష. అసలు ఈ బీర్లు అమ్మకాలు అనేవి లేదా మద్యం అమ్మకాలు ఏంటంటే ఎంత ఘోరం అంటే, డేటా మనం ఒకసారి తీసుకుంటే అధ్యక్ష 2023 డిసెంబర్లో మద్యం అమ్మకాలు 25,83,530 కేసులు అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అలాగే బీర్ల అమ్మకాలు తీసుకుంటే 6,40,370 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అదే 24లో ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేట్ వ్యాపారుల చేతులకి ఇచ్చాక లిక్కర్ అమ్మకాలేమో అంటే 24 డిసెంబర్లో 30,46,362 కేసుల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. బీర్లేమో 9,11,815 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అంటే లిక్కర్ అమ్మకాలేమో 18% పెరిగాయి అధ్యక్ష, బీర్ల అమ్మకాలు 40% పెరిగాయి అధ్యక్ష. సరే, ఇన్ని బెల్ట్ షాప్స్ పెరుగుతున్నాయి, స్కూల్స్కి వెళ్లే దారిలో, కాలేజీలకు వెళ్లే దారిలో ఇన్ని బెల్ట్ షాప్స్ కనిపిస్తున్నాయి అనేసి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అధ్యక్ష. మనం ప్రత్యక్షం చూసిన ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా బెల్ట్ షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు. మీరు ప్రశ్న లేకపోతే మీకు గౌరవం ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్ల మీద ప్రశ్నలు వేయకూడదు అధ్యక్ష. లిక్కర్ మీద ప్రశ్నలు వేయడం ఏంటి అధ్యక్ష? లిక్కర్ మీద ప్రశ్న వేయడం ఏంటి? అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్. గత డిసెంబర్లో ఎంత సరుకు, ఈ డిసెంబర్లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్లో దొరికింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు బూమ్ ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి, నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి, కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న వేయడం సబబు కాదు. గత సంవత్సరంలో ఎన్ని కేసులు పెట్టారో గత ప్రభుత్వంలో, ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారో కూడా చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అన్ని కేసులు పెట్టబట్టే ఇన్సెట్ లిక్కరు, నాన్ డ్యూటీ పెయిడ్ అవన్నీ కూడా వస్తుందంటే అరికట్టి అవన్నీ పకడ్బందీగా చేశారు అధ్యక్ష. మరి ఈ 10 నెలల కాలంలో ఎందుకు చేయలేదు అధ్యక్ష? పచ్చగా ఉంటే అంతా పచ్చగా ఉందని సామెతగా అంత పర్ఫెక్ట్గా ఉందని చెప్పండి అధ్యక్ష. ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే వారు వచ్చి పెరిగాయి అన్నారు. ఎస్, మీ దగ్గర వచ్చి క్వాంటిటీ పెరిగింది, దాని పెరిగింది. బ్రాండ్లు వచ్చి ఇప్పుడు చెప్పారు, పోనీ అప్పుడేవో బ్రాండ్లు పెట్టారు, ABCDF ఏవో పేర్లు మీరు చెప్పే పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్సే మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా? పోనీ ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ABCD బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు. అవే కంటిన్యూ అవుతున్నాయి. అందులో ఏం తేడా లేదు. బెల్ట్ షాప్స్ ని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనే ఉద్దేశంతోనే మేము చాలా స్ట్రిక్ట్ గా, ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష దాదాపు 66,967, అంటే అప్పుడు నడిపిందేమో ప్రభుత్వం నడిపింది షాప్స్, ప్రైవేట్కి ఇచ్చాం. ప్రభుత్వం నడిపినప్పుడే 66,967 కేసులు బెల్ట్ షాపులు అనేది నామినల్ గా వాళ్ళు చేసినటువంటి దాంట్లోనే 66,000. అట్లాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అధ్యక్ష 30,536 కేసులు ట్యాక్సెస్ కట్టకుండా, రాష్ట్రానికి ట్యాక్సెస్ కట్టకుండా వచ్చినాయి. ఇప్పుడు మేడం గారు అడుగుతున్నారు కదా రెవెన్యూ ఎందుకు మన సేల్స్ ఎలా పెరిగినాయని. అవి కంట్రోల్ చేయడం వల్ల సేల్స్ పెరిగినాయి. ఇవి రాష్ట్రంలో ఇదంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళి అవన్నీ కంట్రోల్ చేసామమ్మా. అలాగే బ్రాండ్స్ అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీలో వాళ్ళ మొత్తం కూడా హస్తగతం చేసుకోవడం కోసం కొన్ని కంపెనీలు డిస్టిలరీస్ ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ డిస్టిలరీస్ కి ఏదైతే షాప్స్ గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన లిక్కర్ మాత్రం అక్కడ అవైలబిలిటీ పెట్టేవాడు. అలాగే రేట్లు అధ్యక్ష విపరీతంగా రేట్లు పెంచేస్తారు అధ్యక్ష. ఆ రేట్లు పెంచేయడం వల్ల మరి సామాన్యులు మరి ఎక్కడి నుంచి తెచ్చుకుని తాగుతారు అధ్యక్ష?